తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే వ్యవసాయ అధికారులని, రెవెన్యూ అధికారులని పురమాయించి ప్రకృతిని నమ్ముకొని ఆకాశంలో వర్షాలు వస్తాయనే నమ్మకంతో, విశ్వాసంతో వేసిన పంటలను రక్షించుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యపడట్లే. కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే చెరువులు నింపుతున్నా కనీసం భూగర్భ జలాలు పెరిగి భూగర్భ జలాల ద్వారా, మోటార్ల ద్వారా, బావుల ద్వారా వేసిన పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉండే. ఇలా మోతే దాదాపుగా చాలామంది రైతులు పత్తి, మిర్చి లాంటి పంటలను వేయటం ఆనవాయితీగా కొనసాగుతుంది. జూన్ మాసంలో వేసిన పత్తి దాదాపుగా పెరగాల్సినంత ఎత్తు పెరగకుండా కేవలం భూమి వరకే పరిమితం అయిపోయింది. వర్షాలు లేక, సరైన నీళ్లు లేక, బావులు ఏమైనా ఉంటే బావులలో నుంచి నీళ్లు పెడదామంటే కరెంటు లేక, మనుషులు మరుగుజ్జులుగా ఏ రకంగానైతే ఉంటారో ఆ రకంగా చెట్లు కూడా నీళ్లు లేక, సరైన సదుపాయం లేక ఎదగకపోవడంతో ఆల్రెడీ మొగ్గలు వచ్చి కాయలు కాసే స్టేజ్కి వచ్చింది. కానీ ఇవి దేనికి కూడా పనికి రావు. నాణ్యమైన విత్తనాలుగా కానీ కాటన్గా కానీ పనికి వచ్చే అవకాశం ఉంటుంది పత్తి. ఇది ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఇప్పుడు జూలై మాసం వచ్చిన తర్వాత ఎండింగ్ ఆల్మోస్ట్ ఆగస్టులోకి ఎంటర్ కాబోతున్నాము. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి, ఆరుతళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఆరుతళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. నీళ్లున్న కాడ కరెంటు లేదు, కరెంటు ఉన్న కాడ నీళ్లు లేదు. ఇటువంటి పరిస్థితులలో వెనువెంటనే జిల్లా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి వెనువెంటనే రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విత్తనాలకి, కూలోళ్ళకి, ట్రాక్టర్లకి వివిధ రూపాలలో వ్యవసాయం చేయడానికి వాళ్ళ ఉన్న ఎంతో అంతో ఆ భూమిలో పంట పండించుకోవడానికి ఖర్చు పెట్టిన పైసలు ఈరోజు అప్పో సప్పో తీసుకొచ్చుకొని పంట మీద కట్టొచ్చు కదా అనే అభిప్రాయంతో ఉన్న రైతుకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నష్టపరిహారాన్ని వెనువెంటనే చెల్లించేటందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో మండలాల వారీగా కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు మండలాల వారీగా సర్వే కూడా నిర్వహించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, వ్యవసాయ శాఖ అధికారులను కోరుతూ ఉన్నాం. నిమ్మకు నీరెత్తినట్టుంది ఈ ప్రభుత్వం. ఒకవైపు చెరువులు నింపాలని చెప్పేసి సాగర్ నుంచి నీళ్ళు ఇస్తే అవి పాలేరుకు తీసుకుపోతూ ఉంటే ఇక్కడ ఉన్న మంత్రి, బాధ్యత కలిగిన ఆయన, ఆ శాఖకు సంబంధించిన మంత్రి మొద్దు నిద్రపోతాడు. చెరువులు నింపాల్సిన నీళ్ళని పక్క జిల్లాకు తీసుకుపోతూ ఉంటే పక్క జిల్లా మీద మమకారంతో ఆ మంత్రి పనిచేస్తూ ఉంటే మరి ఈ మంత్రికి ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టు దున్నపోతు మీద వర్షం కురిసిన దున్నపోతన లేస్తా కానీ ఈ మంత్రి కనీసం స్పందించే పరిస్థితిలో లేడు. మరి ఒకవైపు ఆరుతడి పంటలు అని చెప్పేసానంటే ఆరుతడి పంటలకు సంబంధించి వేసుకున్న పత్తి లాంటి పంటలు కూడా వర్షాలు లేక ఈరోజు ఏపుగా ఎదిగే పరిస్థితి లేదు. ఆల్రెడీ మొగ్గలు వచ్చేసినాయి, కాయలు కూడా కాస్తూ ఉన్నాయి. ఈ కాయలు దేనికి పనికిరావు, నాసిరకంగా తయారవుతాయి. ఈ విత్తనాలు వారు చేసిన శ్రమ భూమిపాలే. కాబట్టి రైతుని అప్పుల ఊబిలో నుంచి బయటపడేయడానికి, వెనువెంటనే నష్టపరిహారం చెల్లించడానికి, కావాల్సిన వివరాలని సేకరించడానికి రెవెన్యూ అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం ఏదో మొక్కుబడి ప్రకటనలకు పరిమితం అయితే అది ప్రభుత్వం అనిపించదు, ప్రభుత్వం అనిపించుకోదు. ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఆఖరికి వ్యవసాయ శాఖ అధికారులు కూడా మరో ప్రత్యామ్నాయం లేక ఊర్లలోకి వచ్చి అవగాహన సదస్సులు అంటున్నారు. ఎక్కడ ఫోటోలకే పరిమితం అవుతుంది. రైతులను ఎక్కడ అవగాహన సదస్సులు లేవు. ప్రత్యామ్నాయ పంటల కోసం వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, లేకపోతే ఇతరత్ర గింజలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ సప్లై చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి వ్యవసాయానికి, పంటలకి ఉపయోగపడే యూరియా, డిఏపి లాంటి ఎరువు కట్టల మీద కూడా ప్రభుత్వం భరించాల్సిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా భరించకుండా వ్యాపారస్తులే భరించాలంటే ఈరోజు వ్యాపారస్తులు సరైన రీతిలో సప్లై చేసే పరిస్థితి కూడా లేదు. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఈరోజు దెబ్బతీసే
పరిస్థితి ఈ ప్రభుత్వం నుంచి ఉంది. రైతు ఒకవేళ ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపటి భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మనకు పాత తరం నుంచి చెప్తా ఉన్నారు, ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర ఎక్కడ లేదు అని. ఈ డైలాగులతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఈ డైలాగులు చెప్పి చెప్పి మైకులు పగలగొట్టి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం కళ్ళు తెరిచి ఆ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. జై తెలంగాణ.